నారాయణుడు అరసవిల్లి సూర్యదేవుని జయంతి కనుల పండుగగా జరిగింది. సామాన్య భక్తులు వీఐపీ మాదిరిగా సకల సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదిత్యుని వైభవం కనులారా వీక్షించారు. ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి జయంతి ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం, ఎస్పీ బ్రహ్మారెడ్డి గడిచిన వారం రోజులుగా చేసిన ప్రయత్నాలన్నీ మంచి ఫలితాన్నిచ్చాయి. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్వామివారిని దర్శించుకోవాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరింది. ఎస్పీ బ్రహ్మారెడ్డి స్వీయ పర్యవేక్షణలో డీఎస్పీలు భార్గవరావు నాయుడు, వివేకానంద, శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో వీఐపీల క్యూలు వారికి దర్శనం జరిగిన సమయంలోనే సాధారణ భక్తుల దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏడాది పోలీసులపై వచ్చే నిందారోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఎంతో క్రమశిక్షణతో పోలీసులు, వాలంటీర్లు, ఇతర శాఖల అధికారులు వ్యవహరించారు. పోలీసులు గడిచిన 3 రోజులుగా చేపట్టిన చర్యలతో సామాన్య భక్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. మిల్లు జంక్షన్ నుండి ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు భక్తులకు ఎంతో ఉపకరించింది. క్యూ లైన్లు ఎక్కడా తోపులాట జరగకుండా అడుగడుగునా పోలీసులు, ఎన్సీసీ వాలంటీర్లు పర్యవేక్షణ, అవసరమైన చోట అధికారులు స్వయంగా పర్యవేక్షించడంతో తమ వారిని లోపలికి పంపించే సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఆదిత్యుని దర్శనానికి ఉదయం 6 గంటల నుండి వెళ్లిన భక్తజనం స్వామిని దర్శించి తిరిగి వచ్చేటప్పుడు శభాష్ పోలీస్ అంటూ వెళ్లటం గమనార్హం. సాధారణ దర్శనం 100 రూపాయలు, 216, 500 రూపాయల క్యూ లైన్ల దగ్గర రద్దీ వలన ఎక్కడా లైన్లు ఆగిపోకుండా ముందు జాగ్రత్తలు పోలీసులు తీసుకోవటం మంచి ఫలితాన్నిచ్చింది. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు పోలీస్ స్టేషన్ ఫోర్స్ నిరంతర నిఘా నేత్రం, డ్రోన్ కెమెరా చిత్రీకరణలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ, పోలీసుల సేవా స్ఫూర్తితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవకుల సేవలు, భక్తుల క్రమశిక్షణ వెరసి వెలుగుల రేడు ప్రత్యక్ష నారాయణుడి జయంతి వైభవంగా జరిగింది. ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యదేవుని క్షీరాభిషేకం, నిజరూప దర్శనం దర్శించి తరించిన భక్తజనం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లకు సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఆనవాయితీ ప్రకారం విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆలయ ఈవో శ్యామలాదేవి తదితరులు స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. 12:30 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఆలయ గర్భగుడిలోని మూల విరాట్కు క్షీరాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రథసప్తమి రోజున ఆదిత్యుడిని దర్శించుకోవడం ఎంతో పుణ్యమని తెలిపారు. అందరికీ సంబంధించిన ఆరోగ్య ప్రదాత భగవంతుడు ఎవరంటే సాక్షాత్తు మనకి ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.